స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా మహిళలతో కలిసి ఉచిత ఆర్టీసీ బస్సులో సీఎం ప్రయాణించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖిగా మాట్లాడిన చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కుటుంబాలకు కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, పొదుపు అవుతున్న నగదు గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థులు ఉచిత ప్రయాణ సదుపాయం తమ ఆర్థిక వ్యాపార అభివృద్ధికి ఎంత ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకొని ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. పసుపు, ఇంకా మిరియాలు లాంటివి వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాం. ఉద్దేశంలో మీ ఆదాయం పెరగాలి, మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా